స్పష్టంగా కోరారు. జూన్ 2, 2028 ఏదైతే మన తెలంగాణ ఫార్మేషన్ డే ఉందో ఆ నాటికల్లా ఇది పూర్తి చేయాలని ఆయన చాలా స్పష్టంగా కోరితే అదే టైం లైన్స్ పెట్టుకొని శరవేగంగా అవసరమైతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టైనా సరే కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా చేస్తూ ఆ కన్స్ట్రక్షన్ లో కూడా టెర్మినల్ బిల్డింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం దానికి ఆలోచనలు తీసుకున్నాం. ఒకసారి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కోరారు. జూన్ 2, 2028 ఏదైతే మన తెలంగాణ ఫార్మేషన్ డే ఉందో ఆ నాటికల్లా ఇది పూర్తి చేయాలని ఆయన చాలా స్పష్టంగా కోరితే అదే టైం లైన్స్ పెట్టుకొని శరవేగంగా అవసరమైతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టైనా సరే కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా చేస్తూ ఆ కన్స్ట్రక్షన్ లో కూడా టెర్మినల్ బిల్డింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం దానికి ఆలోచనలు తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు అందించే కాళేశ్వరం కుంగితే గత 2.5 సంవత్సరాల నుంచి రాజకీయాలు జరుగుతున్నాయి తప్ప రిపేర్ అనేది జరగట్లేదు. ఏమన్నామంటే ఈ మధ్యలో తలకి మాసిన వాళ్ళు సన్నాసులు, ఎన్డీఎస్ఏ అంటే అర్థం తెలియని వాళ్ళు చాలా వరకు ఏమంటారంటే దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తే అది మొత్తం తెగిపోయి ఊగిపోయి ప్రజలు చనిపోతారని చెప్పేసి విచ్చడి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా తెలియని సన్నాసులు ఏం మాట్లాడుతున్నారు, గతంలోనే తుమ్మిడి హెట్టి కట్టేసి ఒక పని అయిపోవు కదా, ఇక్కడ దాకా ఎందుకు ల్యాగ్ చేసిరు దాని చెప్పేసి కొంత తలకమాషలు మాట్లాడుతూ ఉన్నారు. మరి 2014 ముందు ఎఫ్ఐడి ఎందుకు మాట్లాడలా? 2014 అంత తెలివి వీళ్ళకి రాలా. సరే అవన్నీ పక్కన పెడదాం. అయితే ఈ కాళేశ్వరం కట్టడమే వీళ్ళకి చేతగానప్పుడు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేంత వీళ్ళకు ఉందా అనేది ఇక్కడ చాలా వరకు డౌట్ వస్తా ఉంది. నిన్న రేవంత్ రెడ్డి గారు హుటాహుటిగా ఢిల్లీ కురికిండు. ఢిల్లీ కురుకుడుతోటి మరి ఇక్కడ వరంగల్లో ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఇప్పటి నుంచి కాదు జమానా నుంచి అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించాలని చెప్పేసి, ఎయిర్పోర్ట్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి, దాన్ని శాంక్షన్ చేయాలని చెప్పేసి చాలా వరకు ఎన్నో జీవోలు రావడం, ఎన్నో కేంద్ర ప్రభుత్వాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడే వ్యవహారం మనం చూసింది. అయితే రేవంత్ రెడ్డి గారు ఈయన హుటాహుటిగా ఉరికి ఆయన ఏం మాట్లాడాడంటే మన తెలంగాణకు వచ్చేస్తుంది, తెలంగాణ ఫార్మేషన్ జూన్ 2వ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజున మనకు తప్పనిసరిగా ఒకటే రోజులో మనం ఇట్లా తీసుకొచ్చి ఇట్లా పెట్టబోతున్నాం, ఆ యొక్క ఎయిర్పోర్ట్ని ఇట్లా ఒకటే రోజులో మనం కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం అని చెప్పేసి కొందరు వ్యక్తులు ఢిల్లీలో మాట్లాడిన విషయాలు. అయితే వీళ్ళ హైలైట్ ఫోజులు మీకు చూపెట్టుకునే ప్రయత్నాలు చేస్తాం. ముందు వినండి. 2028 జూన్ 2 నాటికి వరంగల్ ఎయిర్పోర్ట్ పూర్తి, దేశంలోనే ది బెస్ట్ ఎయిర్పోర్ట్ గా మామునూరును నిర్మిస్తాం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సీఎం రేవంత్ రెడ్డి సంకల్పంతో రికార్డు స్థాయిలో భూసేకరణ రక్షణ శాఖతో కలిసి ఆదిలాబాద్ ఎయిర్పోర్టును నిర్మిస్తాం, తెలంగాణ తరహాలో ఇతర రాష్ట్రాల ముందుకు రావాలని పిలుపు, అంతర్జాతీయ ప్రయాణాలతో 2 ఎయిర్పోర్ట్స్ నిర్మించాలని కేంద్ర మంత్రి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి ప్లస్ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చెప్పింది ఎవరు? ఈ యొక్క కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు. అయితే ఈ విషయం జరిగింది. ఇప్పుడు ఇది పోను ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి అంటాడు కదా, వచ్చి రాగానే మొత్తం లేపేస్తా తోసేస్తా అని చెప్పేసి సవాల్ ఇచ్చిన ముచ్చట్లు మనం విన్నాం. మళ్ళీ ఎక్కడో కాదట 2028 అంటే అది మంగళం ఆడినట్టే, ఇక దానికి జోహార్లు కొట్టినట్టే అది తెల్లారినట్టే కథ. 2028 దాకెందుకు? 2020 డిసెంబర్ పెట్టుకుంటే ఏమైంది, 2027 జూన్ 2వ తారీఖు పెట్టుకుంటే ఏమైంది అంటే 2028 టైంలో ఎలక్షన్ కూడా అమలైపోతుంది. కంప్లీట్ గా ఎలక్షన్ కోడ్ అమలైపోయి అక్కడ మళ్ళీ ఏ కార్యక్రమం ఉండదు. ఏమంటారు తెలుసా, నేను ఎయిర్పోర్ట్ చేద్దాం అనుకున్నా, తక్కువ ఎలక్షన్ కూడా అమలైంది. ఏం డ్రామాలా సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాలు ఆడాలంటే రేవంత్ రెడ్డి తర్వాతే. చేతగానప్పుడు ఏం చేస్తాడో తెలుసా, పక్కన మీద ఒర్రుడు తప్ప సమాధానం లేనప్పుడు ఏం చేస్తాడు, పక్క దాని మీద ఒర్రే కార్యక్రమాలు. అట్లనే ఇక్కడ కూడా 2028 అంటే మంచి లాజిక్, అది చిన్నప్పటి లాజిక్ కాదు. అందులో నీ కథ చూసుకోర్రి, ఇక చూడుర్రి, ఏక్నాథ్ సిండేలేగా ఇక మనకు ఎయిర్పోర్ట్ వచ్చేసింది. ఎప్పుడో 2028లో జరిగే కార్యక్రమాల గురించి ఇప్పుడు బొకేలు ఇచ్చుకున్నాడు ఎందుకు? పుక్కటగా బొక్కే డబ్బులు బొక్క, సాల్వా డబ్బులు బొక్క, అనవసరమైన ఢిల్లీ టూర్కు పోవాల్సిన డబ్బులు బొక్క, మంది సొమ్ముతోటి, ప్రజల సొమ్ముతోటి ఈరోజు అంటే ఢిల్లీకి పోతుంటే రేవంత్ రెడ్డి దేనికోసం పోతుండో అర్థం కావట్లా. మరి ఎన్నిసార్లు పోయినాడో ఒక్కటి కూడా తీసుకురాలా. మరి ఎందుకు రేవంత్ రెడ్డి పదే ఢిల్లీకి పోతున్నామంటే 2047 సంవత్సరం యొక్క ఫ్యూచర్ సిటీ అట అది. అసలు ఈయనకు ఫ్యూచర్ ఉందో లేదో, అప్పటిదాకా రాజకీయంలో ఉంటాడు, లేకపోతే రాజకీయాన్ని మానేసి ఎక్కడైనా కౌలు చేసి ఉంటాడు కూడా తెలియని సందర్భంలో 2047 కోసం నేను ఆర్భాటం పడుతున్నా అంటాడు. ఉన్నదానికి దిక్కులేదు, ఉన్నదానికి 6 గంటలకు అసలు దిక్కులేదు. తెలంగాణను ముండమోపినట్టు మోపి తెలంగాణ మొత్తం తగలబెట్టి తెలంగాణ నాశనం చేసి ఈ తెలంగాణ సొమ్ము తెలంగాణ ప్రజలతోటి అలా రక్తంతో కమాయించిన డబ్బులతోటి ఈరోజు జల్సాలు చేయడానికి కొంచెమైనా ఏమైనా అనిపించట్లేదా రేవంత్ రెడ్డి? ఏమన్నట్టు అప్పుడెప్పుడో చేస్తా, ఇప్పుడేమైంది? 2026 సంవత్సరం వచ్చిందా? 2027 సంవత్సరం వలసెళ్ళిపోయిందా? 2028 సంవత్సరం గాలికి పోయిందా? ఈ సంవత్సరాలు ఈయనే ఉన్నాయి కదా, మరి వాటిలో నువ్వు శాంక్షన్ చేస్తే ఏమైంది? 2028 వస్తే ఎన్నికల కోడ్ వస్తుందని మంచి ఏం ఆలోచన. ఇక వీళ్ళు ఇగో కథ చూడండి. ఇక మన దశావతార సినిమాలో కమల్ హాసన్ యాక్ట్ చేస్తాడు చూసిర్రా, పెద్ద కమల్ హాసన్. ఇక చూడు, ఇక ఇక్కడ ఎయిర్పోర్ట్ కడదామా, ఇక్కడ ఈయన చూపెడతాడు, ఆడనే అని చెప్పేసి ఈయన అంటాడు.
వాళ్ళకు మధ్యలో సత్యమేవ జయతే అని ఆ చిహ్నాలు మధ్యలో జాతీయ జెండాలు పెట్టేసి ఏం ఎలివేషన్ ఇచ్చిర్రా మీరు. మిమ్మల్ని చూస్తే నిజంగానే అంతో కొంత చదువు రానోడు ఉంటే అంతో కొంత అర్థం కానోడు ఉంటే నిజమే కావచ్చు అబ్బా రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్ చేస్తా ఉంటే చాలా మంది అడ్డుపడతా ఉన్నారని చెప్పేసి ఇట్లాంటి మాటలు కూడా వస్తాయి కొన్ని సందర్భాల్లో. ఏం ఎయిర్పోర్ట్ చేస్తున్నారో ఏందో వీళ్ళకి అర్థం కావాలా. వీళ్ళ దొంగతనాలు గిన్నె బయటపడ్డాయి. ఆ రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన కూడా చెప్పాలి కదా క్లారిటీగా. మరి భూసేకరణ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్ గా రికార్డు బద్దలు కొట్టేసి 267 కోట్ల రూపాయలతో భూసేకరణ చేశామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో ప్రగాభాలు పలుకుతా ఉన్నారు. మరి అదే విధంగా భూసేకరణ జరిగిన వెంబట సరే 1 సంవత్సరం టైం తీసుకోండి ఎయిర్పోర్ట్ శాంక్షన్ కావడానికి. మేరేసో జుడో అని చెప్పింది కదా రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీ. మేరేసో జుడ్ జావ్ లుడ్ జావ్ చిపక్ జావ్ అని చెప్పేసి అన్నాడు కదా. అతుక్కొని అడుగు నాతోటి నీకేమని కావాలంటే ఆడదాకా తీసుకెళ్లే బాధ్యత నాదని చెప్పేసి నరేంద్ర మోడీ అన్నప్పుడు సంవత్సరాల దాకా ఎందుకు టైం పడుతుంది? పట్టదు కదా. ఇప్పుడు ఆంధ్రాకు డబ్బులు ఇస్తున్నాడు కదా, అట్లా రేవంత్ రెడ్డి తీసుకురావచ్చు కదా. సరే డబ్బులని తీసుకొస్తలేడు, మన తెలంగాణ సొమ్ము తగలబెడతాం అనుకోండి. అట్లీస్ట్ ఎయిర్పోర్ట్ అయినా 6 నెలలకో లేకుంటే ఇంకేమనుకో అంటే జూన్ 2వ తారీఖులా ఇట్లా సీటీ వేయగానే లటక్కుని వచ్చి ఏదో యూట్యూబ్లో ఈ మధ్యలో వీడియో చూస్తున్నాం 1 నిమిషం కటకటకట ఇల్లు కడతా చూసిర్రా గాతీర్ అనుకుంటారు. మన ఎయిర్పోర్ట్లు అందులోనే చూసుకోవాలి. ఇక అంటే జిమ్ కి ప్లాన్ చేస్తా ఉంటాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మూసి ప్రక్షాళన కోసం దానికి సంబంధించిన డిపిఆర్ ని వీళ్ళు తయారు చేయాలి. కానీ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన ఇట్లాంటి కార్యక్రమాలకు మాత్రం ముందుకు రారు. నేను ఏమంటున్నా అంటే ఎయిర్పోర్ట్ అనేది శుద్ధ పూస ఉత్తి మాట అడ్డంగా దొరికిపోయి ఇక్కడే ఎయిర్పోర్ట్ లేదు, కాలేదు, అంతా తుకారం వ్యవహారాలు ఇవన్నీ.